అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టైం పడుతుంది వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి. నాకు కొంచెం హెల్త్ బాగాలేక అయితే నేనైతే చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా మా చిన్ను, ఈశాన్, మా స్వీటీ పాప ముగ్గురు కలిసి అయితే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర క్రాకర్స్ అయితే కాలుస్తున్నారండి. ఇంకా ఉన్నాయంట దీపావళివి, అవైతే ఇంకా కాలుస్తున్నారు ముగ్గురు కలిసి. మా ఈశాన్కి అయితే ఇంకా కొంచెం భయం అయితే ఉందండి. మా చిన్నగాడు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడైతే వెళ్తున్నాడు, వెంటనే పెట్టేసి వస్తున్నాడు అనమాట. ఏమంటారు, అది అగరబత్తిది తీసుకొని అయితే వెళ్ళాడు, ధూప్ స్టిక్ తీసుకొని అయితే వెళ్ళాడు, అంటిస్తున్నాడు, వచ్చేస్తున్నాడండి. ఈశాన్ అయితే ఇంకా కొంచెం అయితే భయపడుతూనే ఉంటాడు అనమాట. అండ్ మా స్వీటీ పాప వాడికి ఏమో హెల్ప్ చేస్తూ ఉందన్నమాట, బాంబులు తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంది, వాడేమో పెడుతున్నాడు. ఇంకా అలా అయితే వాళ్ళు కొంతసేపు అయితే మంచిగా ఎంజాయ్ చేశారండి. చాలా మంచిగా అనిపిస్తాయి కదా ఇలాగా చిన్ని చిన్ని మూమెంట్స్ అన్నీ మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. మంచిగా క్యూట్గా అనిపిస్తాయి చిన్నప్పుడు ఏం చేసినా కూడా. ఇంకా మా అక్క వచ్చిందనమాట ఈవినింగ్ టైంకి. ఇంకా మా అక్క మా చెల్లి వాళ్ళు చాలా నియర్ బైలోనే ఉంటారండి, జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇంకా తను వచ్చింది స్కూల్ నుండి, హాలిడేస్ ఇచ్చారని. మార్నింగ్ స్కూల్కి వెళ్తుంది అండ్ ఈవినింగ్ టైం మాత్రమే తనకు కుదురుతుందనమాట రావడానికి. ఇంకా రాణి వచ్చిందని మేమైతే మాల్కి వెళ్ళామండి. మా చెల్లి వాళ్ళకి చాలా నియర్ బై అండి, జస్ట్ 2 మినిట్స్లో మా చెల్లి వాళ్ళ ఇంటి నుండి సత్వ మాల్ కనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడికైతే మేమైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళి ఏదైనా తినేసి వద్దామని అయితే సరదాగా తీసుకొని వెళ్ళాము. ఈ డెకరేషన్ అయితే నేను ఇప్పటికీ చాలా వీడియోస్లో చూపించాను, 2-3 వీడియోస్ నుండి. నేనైతే చాలాసార్లు విజిట్ చేశాను అనమాట. ఇక్కడికి వెళ్ళినాక 10 days ఉన్నాము ఆల్మోస్ట్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 times అయితే వెళ్ళానండి. ఇంకా ఎవ్రీ టైం పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు, 2 times అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా అక్క వచ్చిందని అయితే అనుకోకుండా వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళినప్పుడు నేనైతే వీడియో తీశాను. నేను ఈశాన్కి క్రాక్స్ కావాలని అయితే వెళ్ళామండి అప్పుడు. అండ్ ఫుడ్ కూడా తిందామనేసి అయితే వెళ్ళాము. మా ర్యాంప్ కదా చూశారు కదా, తేజు పాప అయితే హీల్స్ వేసుకొని క్యాట్ వాక్ చేస్తుంది. ఏం చేస్తాం, ఇప్పుడు పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా ఉన్నారండి, అసలు చాలా అంటే చాలా ఫాస్ట్గా. ఎస్పెషల్లీ మా ఇద్దరు ఆడపిల్లలు అయితే ఇంకా మా వాళ్ళు కూడా అంతే ఉన్నారు. అఫ్కోర్స్ పిల్లలందరూ చాలా ఫాస్ట్గానే ఉండాలి, అలా ఉండడమే ఈ జనరేషన్లో కరెక్ట్ అనమాట. లేదంటే మాత్రం చాలా వెనక్కి అయిపోతాం కదా. సో మా పిల్లలు అయితే కరెక్ట్గానే ఉన్నారనమాట. ఇంకా చూడండి, నేనేమో వీడియో తీసుకుంటుంటే నన్ను చెక్కెరిస్తుంది మా పాప, ఇంకా చిన్న పాప ఏమో చూసుకుంటూనే ఉంది. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఈశాన్, చిన్ను అయితే ఎస్కలేటర్ మీద ఎక్కడం దిగడం ఇది ఒకటి గేమ్ లాగా వాళ్ళు పెట్టుకున్నారు. ఫైనల్గా అయితే ఈశాని క్రాక్స్ సెలెక్ట్ చేసుకున్నాడండి. ఇంకా సెలెక్ట్ చేసుకొని అయితే వచ్చి ఇంకా అవి కొన్నాను. ఇంకా వాటిని చేతిలో పట్టుకునే తిరుగుతూనే ఉన్నాడండి. ఇంకా అసలు వాడిని వేసుకోరా అంటే అది చేయట్లేదు, అలాగే ఇవ్వరా అంటే ఇవ్వట్లేదు. ఇంకా అలాగే చేతిలో పట్టుకొని అయితే తిరిగాడు. ఇంకా ఫైనల్గా అయితే ఆ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ మామూలుగా ఏదైనా డ్రెస్సెస్ చూద్దాం అన్నట్టుగా అయితే వెళ్ళాం, కానీ ఏమైతే తీసుకోలేదు. జనరల్గా అయితే ప్యాంటలూన్స్కి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు జస్ట్ ఏదో చూసుకున్నాం కానీ మేమైతే ఏమి తీసుకోలేదండి. ఆల్రెడీ నేను స్ట్రీట్ షాపింగ్లో కుకట్పల్లిలో తీసుకున్నాం కదా, ఇంకా తీసుకోలేదు. అండ్ డెకత్లానికి కూడా వెళ్ళారు పిల్లలు, అక్కడ సైకిల్ అవన్నీ ట్రై చేసేసి వచ్చేసారనమాట. నేను లోనికి అయితే వెళ్ళలేదు. ఇంకా తర్వాత అయితే డిన్నర్కి వెళ్దాం అనేసి అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నామండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే వీళ్ళు నలుగురు కూడా తేజు మాట అయితే వింటారండి. తేజు చెప్పిన మాట అయితే తేజు ఏది చెప్తే వీళ్ళైతే కంపల్సరీగా అదైతే చేస్తారండి. తేజు ఏదంటే అదే అనమాట. వీళ్ళు నలుగురు కూడా అలాగే ఉంటారు. అండ్ మంచి టైం అయితే స్పెండ్ చేస్తారు, కొట్టుకుంటారు, అలుగుతారు, అన్నీ చేస్తారు, బట్ కలిసి అయితే ఉంటారండి. ఇంకా అలాగే మేమైతే కొన్ని చికెన్ పాప్కార్న్ అండ్ మోమోస్ అండ్ పిజ్జా ఇవన్నీ అయితే కొన్ని ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇంతమంది 4 పిల్లలు ఉన్నారు కదండి, మా లక్కీని అయితే ఇంట్లోనే వదిలేసి వచ్చేసామన్నమాట. ఇంకా 4 పిల్లలు అయితే ఫుడ్లో ఎంజాయ్ చేస్తున్నారండి. ఏంటో వద్దులే, మామూలుగా తినేసా.
ఇంక చూసారు కదా, అండ్ కార్న్ చీజ్ పిజ్జా అనమాట. పిల్లలకైతే ఇంకా అదే ఫేవరెట్ ఉంటుందండి. ఆ రోజు నాన్ వెజ్ తిన్నారనమాట మా అక్క అండ్ మా చెల్లి, ఇంకా అందుకని అయితే వెజ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా అందరం అయితే ఒక్కొక్క స్లైస్ అయితే తిన్నామండి. ఆల్మోస్ట్ డిన్నర్ అయితే అక్కడే కంప్లీట్ అయిపోయింది. నేను ఫుల్ వీడియో అయితే మొత్తం తీయలేదు, ఇంకా అన్నీ తిన్నవి అయితే తీయలేదు అనమాట. ఇంకా కొంచెం అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇంకా ఫుడ్ కూడా నేను ఎంజాయ్ చేయాలి కదా, కాబట్టి ఇంకా తీసినంత వరకు అయితే కొంచెం అయితే తీసానండి. ఇంకా ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు అండ్ మేము కూడా. ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాక నెక్స్ట్ డే అయితే మా రాణి వాళ్ళ మరిదిదనమాట ఎంగేజ్మెంట్ ఉంది. ఇంకా పిల్లలైతే మా దగ్గరకు వచ్చేసి గోరెంటాకు పెట్టించుకున్నారండి. మేము ఎప్పుడో నా చిన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట నేను గోరెంటాకు పెట్టడము, మెహందీ పెట్టడము. చాలా ఇయర్స్ అయిందండి. నేను నాకంటే ప్రాక్టీస్ ఉండదు కదా, ఇప్పుడు నేను ఒక్కదానంటే అంత వేసుకోను. పిల్లలు ఉన్నప్పుడే ఎప్పుడెప్పుడైనా వేస్తూ ఉంటానన్నమాట. బట్ చూసినట్టు పెట్టలేకపోతాను, కానీ బట్ నేనైతే ద బెస్ట్ అయితే పెట్టగలనండి. అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, అండ్ మా పిల్లలే కాబట్టి మేము ఎట్లా వేసినా కూడా వాళ్ళకి నచ్చుతుంది అనమాట. ఇంక మా చెల్లి ఏమో స్వీటీకి వేసింది, అండ్ నేనేమో పెద్దమ్మకి వేసాను అనమాట. ఇంక ఇద్దరు వీడియోస్ అయితే తీసానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆడపిల్లలు ఉంటేనే కదా ఎంతైనా అన్ని రకాలుగా రెడీ చేయొచ్చు, అబ్బాయిలకైతే ఏమీ చేయలేము, ఆ రకంగా అయితే ఫీల్ అవుతాం అనమాట. ఇంక నేను కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ డే చెప్పాను కదండి ఎంగేజ్మెంట్ ఉందని. ఎంగేజ్మెంట్కి అయితే మేమైతే రెడీ అయిపోయాను. నేనైతే స్ట్రీట్ షాపింగ్లో ఇషితా ఫ్యాషన్స్లో కొనుక్కున్నాను కదండి, ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను. చాలా బాగుంది, అండ్ దుపట్టా అయితే చాలా అంటే చాలా బాగుంది. క్లాసీ లుక్ ఉందన్నమాట డ్రెస్ మాత్రం. ఇంకా మా చెల్లి కూడా శారీ కట్టేసుకొని రెడీ అయిందండి. ఇంకా మంచిగా ఈవినింగ్ టైం అయితే వాళ్ళ ఎంగేజ్మెంట్ అనమాట. జనరల్గా అయితే మార్నింగ్ టైం ఉంటుంది, మావన్నీ అలాగే జరిగాయి మా ముగ్గురివి కూడా. కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే ఈవినింగ్ టైంలో ఉందన్నమాట. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. మా డాడీ దాని ముందు రోజే వచ్చాడండి. యాక్చువల్గా మార్నింగ్ టైం వచ్చాడనమాట మా డాడీ. ఇంకా రెడీ అయిపోయి అయితే మేమైతే ఇంకా మా డాడీ చూసారా, మా ఈశాన్ వీడియో తీస్తుంటే సరిగా చూడట్లేదని అయితే ఒకటి ఇచ్చాడు. ఇంకా అలాగైతే రెడీ అయిపోయి అయితే మేము ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళామండి. ఇంకా నేను అక్కడైతే ఏమి వీడియోలు అయితే తీయలేదు. చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసాము, వచ్చాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మేము ఖమ్మం వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.